విశ్వకర్మ బాంధవులందరికీ వందనం, అభివందనం. నా పేరు భగిరి రవి. నన్ను ఈ సంవత్సరం జలహారతి కార్యక్రమానికి చైర్మన్గా మా మిత్రులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీ కర్రి వేణుమాధవ్ గారు నియమించడం జరిగింది. రేపు విశ్వకర్మ జయంతి, అంటే విశ్వకర్మ యజ్ఞ పూజ మహోత్సవం. చరాచర సృష్టి చేసినటువంటి విశ్వకర్మ భగవానుడికి జయంతి ఏమిటని అందరూ వారి సందేహాన్ని అడుగుతూ ఉన్నారు. కన్యా సంక్రమణం ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుడు సింహరాశి నుండి కన్యారాశిలో అడుగుపెట్టే మహత్తరమైనటువంటి సమయం. ఈ సూర్య భగవానుడు విశ్వకర్మ భగవాను యొక్క అల్లుడు. సాధారణంగా అందరూ ఈ సమయంలో మహాలయ పక్షం జరుపుతూ పెద్దలకు నివాళులు జరుపుకుంటూ ఉంటారు. ఋగ్వేదం విశ్వకర్మ భగవానుని యోన పిత అని పిలిచింది. పిత అంటే తండ్రి. విశ్వకర్మ భగవానుడు మనందరి తండ్రి. ఆయన్ని వేదనాదంతో, యజ్ఞ నిర్వహణతో, వ్రత పూజాదులతో కీర్తించుకునే రోజు విశ్వకర్మ జయంతి. దీన్నే విశ్వకర్మ యజ్ఞ పూజ మహోత్సవం పేరుతో కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ప్రతి విశ్వకర్మ బంధువు కూడా ఆయన్ను కొలిచి తరిద్దామని చెప్పి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన జన్మల్ని మనం అంతా కూడా సాఫల్యం చేసుకుందాం. రేపు సాయంత్రం కృష్ణా నదీ తీరంలో మన పున్నమి ఘాట్లో జరిగేటువంటి యజ్ఞ మహోత్సవ కార్యక్రమం, స్వామివారికి జలహారతి ఇచ్చేటువంటి ఆ యొక్క మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విశ్వకర్మ భగవానుని యొక్క ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను.